చరిత్రలో కొన్ని టెక్నాలజీలు వస్తుంటాయి. అవి మన జీవితాల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక మహాశక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మన ప్లేట్లోని ఫుడ్ దగ్గర్నుంచి దేశాల మధ్య పవర్ బ్యాలెన్స్ వరకు ప్రతిదాన్ని ఎలా తిరగరాస్తోందో లోతుగా చూద్దాం. సరే, మనం ఈ డిస్కషన్లో ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడిదాకా వెళ్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఏఐ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుని ఆ తర్వాత అది మన డైలీ లైఫ్లో ఎలా ఉందో చూద్దాం. అక్కడి నుంచి ప్రపంచ రాజకీయాలపై దాని ప్రభావం, మన అనుభవాల్ని అది ఎలా మారుస్తోందో అర్థం చేసుకుందాం. అయితే ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనే ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. ఇది మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఇది ఏదో చిన్న మార్పు తీసుకురావట్లేదు, ఇది ఒక పూర్తి రీకన్స్ట్రక్షన్ అన్నమాట. అంటే ఒక పాత బిల్డింగ్ను కూల్చేసి అదే ప్లేస్లో ఒక సరికొత్త మోడర్న్ బిల్డింగ్ను కట్టడం లాంటిది. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏఐ అంటే ఏంటంటే మనం మెషీన్లకు మనలాగే ఆలోచించే, నేర్చుకునే, నిర్ణయాలు తీసుకునే, ఇంకా చెప్పాలంటే క్రియేటివ్గా ఉండే ఒక శక్తినివ్వడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనకు దొరికిన ఒక సూపర్ స్మార్ట్ అసిస్టెంట్. మనకు అసాధ్యమనిపించే పనులను కూడా ఇది చాలా ఈజీగా చేసేస్తుంది. సరే, ఇప్పుడు ఈ థియరీ కాన్సెప్ట్ల నుంచి బయటికొచ్చి అసలు మన రియల్ లైఫ్లో ఏఐ ఏం చేస్తుందో చూద్దాం. ఇది సినిమాలో చూపించే ఫ్యూచర్ కాదు, ఇది ఆల్రెడీ మన చుట్టూ ఉన్న ప్రెజెంట్. ఈ 15% అనే నంబర్ని చూడండి. ఇది చిన్నగా అనిపించొచ్చు, కానీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో ఇది ఒక విప్లవం. ఏఐ వాడటం వల్ల పంటల దిగుబడి ఇంత పెరిగిందనమాట. అంటే మనమిప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఆహారాన్ని అందించగలుగుతున్నాం. మన సూపర్ స్మార్ట్ అసిస్టెంట్ ఇప్పటికే చాలా పనుల్లో ఉంది. హెల్త్ కేర్లో అయితే ఇది ఒక సూపర్ డాక్టర్లా పనిచేస్తుంది. మన కంటికి కూడా కనిపించని క్యాన్సర్ కణాల్ని ముందుగానే పసిగట్టి ప్రాణాలు కాపాడుతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఏ మెషీన్ ఎప్పుడు ఆగిపోతుందో ముందే చెప్పి ప్రొడక్షన్ ఆగిపోకుండా చూసుకుంటోంది. చివరకు మనకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో చెప్పడం దగ్గర్నుంచి కొత్త మ్యూజిక్ని, ఆర్ట్ని క్రియేట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తూ ఒక క్రియేటివ్ పార్ట్నర్గా మారిపోయింది. ఓకే, మన డైలీ లైఫ్ని పక్కన పెడితే ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. దేశాల మధ్య సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు, వీటిపై ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఒకప్పుడు దేశాలు చంద్రుడి మీదకి ఎవరు ముందు వెళతారని పోటీపడేవి. దాన్ని మనం స్పేస్ రేస్ అన్నాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి రేసే ఏఐ కోసం జరుగుతోంది. అప్పుడు టార్గెట్ చంద్రుడు, ఇప్పుడు టార్గెట్ ఏఐ డామినేషన్. ఈ కొత్త రేసులో ఎవరు గెలిస్తే వాళ్లే నెక్స్ట్ వరల్డ్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ డిఫెన్స్, ఆటోనమస్ సిస్టమ్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లాంటి వాటి కోసం ఏఐ మీద బిలియన్ల కొద్దీ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఏఐలో ఎవరు ముందుంటే వాళ్లదే వరల్డ్ స్టేజ్పై పైచేయి. మరి ఈ విప్లవాన్ని నడిపిస్తుంది ఎవరు? ఇందులో ముఖ్యంగా 3 రకాల ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి బ్రెయిన్స్. ఓపెన్ ఏఐ లాంటి కంపెనీలు ఏఐ మోడల్స్ని, అంటే ఆలోచించే ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. 2 బ్రాన్, అంటే కండబలం. ఎన్విడియా లాంటి కంపెనీలు దీనికి కావలసిన పవర్ఫుల్ కంప్యూటర్ చిప్స్ని తయారు చేస్తున్నాయి. ఇక 3వది ఫౌండేషన్. ప్రభుత్వాలు పెద్ద పెద్ద డేటా సెంటర్లను కడుతున్నాయి. వీటినే మనం ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీలు అని పిలవచ్చు. ఇదే ఒక దేశం యొక్క ఏఐ పవర్కి అసలైన బేస్. సరే, ఇదంతా బానే ఉంది, కానీ మన ఉద్యోగాల సంగతేంటి? ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న. చూడండి, ఇది ఒక పెద్ద మార్పు. అవును, కొన్ని రొటీన్ పనులు ఆటోమేట్ అవుతాయి, కానీ అదే సమయంలో ఈ ఏఐ సిస్టమ్స్ని డిజైన్ చేసి మేనేజ్ చేయగల స్కిల్స్ ఉన్న వాళ్లకు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అవుతోంది. అంటే కొన్ని పాత ఉద్యోగాలు పోతే అంతకంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలొస్తాయి. ఇండస్ట్రీస్, గవర్నమెంట్స్ వీటిని దాటి ఏఐ ప్రభావం ఇప్పుడు చాలా పర్సనల్ లెవెల్కొచ్చేసింది. ఇది మనం ఆలోచించే విధానాన్ని, మనం ఫీల్ అయ్యే విధానాన్ని, చివరికి మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా మార్చేస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. స్టెప్ 1, ఏఐ మనకొక పర్సనల్ ట్యూటర్లా మారి మనం ఏదైనా విషయాన్ని చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. స్టెప్ 2, మనకు ఎలాంటి కంటెంట్ చూపించాలనేది డిసైడ్ చేసి మన ఎమోషన్స్ని, మన నిర్ణయాల్ని సైలెంట్గా ప్రభావితం చేస్తుంది.
ఇక స్టెప్ 3, మన కంటికి కనిపించని ప్యాటర్న్స్ని కూడా గుర్తించి మన ఆలోచనా పరిధిని ఇంకా పెద్దది చేస్తుంది. అంటే మనం చూడలేని కొత్త ప్రపంచాన్ని కూడా ఇది మనకు చూపిస్తుందన్నమాట. మనకు భాష ఉంది కాబట్టే మనం చాలా స్పెషల్ అనెప్పుడూ అనుకుంటాం. కరెక్టే. కానీ ఒకవేళ మనం ఇన్నాళ్లు సరిగ్గా వినలేకపోయి ఉంటే, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు మాట్లాడుకుంటుంటే ఆ సంభాషణను వినగలిగే ఒక కీ మనకిప్పుడు దొరికితే ఎలా ఉంటుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. సైంటిస్టులు ఇప్పుడు జంతువుల భాషను అర్థం చేసుకోవడానికి ఏఐని ఒక యూనివర్సల్ ట్రాన్స్లేటర్గా వాడుతున్నారు. ఏఐ గబ్బిలాల శబ్దాలు విని అవి ఫైట్ చేస్తున్నాయా లేక జతకడుతున్నాయా అని చెప్పగలదు. తేనెటీగలు చేసే ఒక ప్రత్యేకమైన డాన్స్ని డీకోడ్ చేసి పువ్వులెక్కడున్నాయో మ్యాప్ గీయగలదు. ఇంకా చెప్పాలంటే ఏనుగులు ఒకదానికొకటి పేర్లు పెట్టి పిలుచుకుంటాయని కూడా ఏఐ కనిపెట్టింది. ఇది అద్భుతం కదా? మనం ఇతర జాతులతో మాట్లాడే అంచున ఉన్నాము. ఈ ఒక్క వాక్యం చాలు దీని ఇంపాక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి. ఈ టెక్నాలజీ మనల్ని కేవలం డిజిటల్ ప్రపంచానికే కనెక్ట్ చేయట్లేదు, మనం ఎప్పుడో దూరమైన ప్రకృతితో మనల్ని మళ్లీ కలుపుతోంది. చూశారు కదా, ఏఐకి ప్రపంచంలో దేన్నైనా మార్చగల శక్తి ఉంది. మరి ఇంత పెద్ద శక్తితో పాటు అంతే పెద్ద బాధ్యత కూడా వస్తోంది. మనమిప్పుడొక క్రాస్ రోడ్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మనందరి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. నిజం చెప్పాలంటే ఏఐ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు అద్భుతమైన గ్రోత్, కొత్త కొత్త ఆవిష్కరణలు, మంచి ఆరోగ్యం లాంటి అవకాశాలున్నాయి. మరోవైపు మనం జాగ్రత్తగా లేకపోతే ఉన్నవాళ్లకీ లేనివాళ్లకీ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. దీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే పెద్ద జాబ్ క్రైసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కొత్త రియాలిటీకి అడాప్ట్ అవ్వనివాళ్లు, దేశాలు కేవలం అవకాశాలు కోల్పోవడమే కాదు, వాళ్లు వెనకబడిపోతారు. ఏఐ అనేది మనకు ఫ్యూచర్కి ఒక బ్రిడ్జ్ని చూపిస్తోంది. ఆ బ్రిడ్జ్ని దాటాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది. దాటితే భవిష్యత్తు, లేదంటే గతం. చివరికి వచ్చేసరికి ఏఐ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. అది మనల్ని ఇంకా క్రియేటివ్గా, ఇంకా తెలివిగా, ఇంకా ఎఫిషియెంట్గా మార్చే ఒక సాధనం. కాబట్టి అసలు ప్రశ్న టెక్నాలజీ గురించి కాదు, అది మన గురించే. ఏఐ మన ప్రపంచాన్ని తిరగరాస్తున్న ఈ టైంలో అసలు ప్రశ్న ఒక్కటే, మనం వెనుకబడిపోతామా?